ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతిని ప్రతిష్ఠ చేసి ఆవాహన తర్వాత రత్నసింహాసనం సమర్పించి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి తర్వాత పంచామృత స్నానము శుద్ధోదక స్నానము సమర్పించి పూజని ప్రారంభించాం. ఈ పూజ ప్రారంభం అయిన తర్వాత స్వామికి అంగపూజ సమర్పిస్తాం. ఆ అంగపూజకి చెప్పవలసిన మంత్రాలు చెప్తున్నాను. వీడియో ఆన్ చేసుకుని చక్కగా మంత్రాలు వింటూ పూజ చేసుకోండి. కాసిన అక్షింతలు లేదా కొన్ని పుష్పాలు లేదా కొన్ని పత్రాలు అయినా సరే చేత్తో పట్టుకోండి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మంత్రం చెప్తాం. స్వామివారి అవయవాలకి పూజ అన్నమాట. లేదా మొత్తం మంత్రాలన్నీ విన్నాక చేతిలో పట్టుకున్న అక్షింతలు స్వామి మీద వేసి నమస్కారం కూడా చేసుకోవచ్చు. అథ అంగపూజ. శ్రీ గణేశాయ నమః పాదౌ పూజయామి, శ్రీ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శ్రీ శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి, శ్రీ విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, శ్రీ అఖువాహనాయ నమః ఊరుం పూజయామి, శ్రీ హేరంబాయ నమః కటిం పూజయామి, శ్రీ లంబోదరాయ నమః ఉదరం పూజయామి, శ్రీ గణనాథాయ నమః నాభిం పూజయామి, శ్రీ గౌరీసుతాయ నమః హృదయం పూజయామి, శ్రీ పాశహస్తాయ నమః స్కంధౌ పూజయామి, శ్రీ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, శ్రీ స్కందాగ్రజాయ నమః హస్తాన్ పూజయామి, శ్రీ గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, శ్రీ విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శ్రీ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, శ్రీ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దీంతో అంగపూజ పూర్తవుతుంది. దీని తర్వాత ఏకవింశతి పత్ర పూజ అంటే 21 పత్రాలతోటి పూజ. మన దగ్గర ఈ సౌలభ్యం ఉండి 21 పత్రాలు గనక దొరికితే ఒక్కొక్క పత్రం పేరు చెప్పినప్పుడు ఆ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ ఆ రకంగా అన్ని 21 దొరకకపోయినా కూడా మంత్రంతో పత్రం పేరు చెప్పి మనకి లభ్యమైనటువంటి ఏ పత్రంతోటైనా పూజించవచ్చు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి, ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి, ఓం హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి, ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి, ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి, ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి, ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి, ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి, ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి, ఓం విశ్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి, ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి, ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి, ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి, ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి, ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి, ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి, ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి, ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి, ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఈ విధంగా 21 ఆకులతోటి సమర్పణ చేసి అంటే ఆకులతోటి పూజ చేసి పూజయామి అనొచ్చు, సమర్పయామి అని కూడా అనొచ్చు. సమర్పిస్తున్నాం స్వామికి. దీని తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ. 108 నామాలతోటి అష్టోత్తర శతనామ స్తోత్రం గనక దొరికితే స్తోత్రం చదువుకోవచ్చు. లేదా మనం ఇలా నామాలు చదువుకుంటూ కొంచెం కుంకుమ కానీ అక్షతలు కానీ పువ్వులతోటి కానీ 108కి 108 సార్లు సమర్పించి పూజించుకోవచ్చు. మనకు అది కుదరని పక్షంలో అక్షతలను కానీ కుంకుమను కానీ ఒక పుష్పాన్నో లేదా ఒక తులసి దళాన్నో చేత్తో పుచ్చుకొని నామాలన్నీ అయిన తర్వాత స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి చదువుకుందాం. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పాశహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యాయ నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది అష్టోత్తరశతనామావళి పూజాం సమర్పయామి. ఈ నామాలతోటి స్వామివారికి పసుపు కుంకుమ లేదా అక్షతలు లేదా పుష్పాలు, అది కూడా కాకపోతే పత్రాలతోటి పూజ జరుపుకోవాలి. అష్టోత్తర శతనామావళిని సమర్పించిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తాంబూలం